హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వంటిల్లు. ఇవాళ మనం గోంగూర ఎండుమిరపకాయలు వేసి పచ్చడి నూరుకుందామండి. ఇదివరకు పచ్చిమిరపకాయలతో చూపించాను. ఇది ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుందాం. దానికి కావాల్సింది గోంగూర అండి. ఇది ఎర్ర గోంగూర, పుల్లగా ఉంటుంది. ఇది ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, ధనియాలు, చిన్నులపాయలు, తాలింపు గింజలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఎండుమిరపకాయలు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. గోంగూర పుల్లగా ఉంటుంది, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం. ధనియాలు కొద్దిగా అంటే కొద్దిగా మెంతులండి, 1/2 టీ స్పూన్ ఉంటాయి. మాడకుండా వేయించుకోవాలండి. మాడితే మాడ వాసన వస్తుంది. తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంటుందండి. ఇదైతే బాగా పులుపు ఉంటుంది. మిరపకాయలు, ఉప్పు బాగా పడుతుంది. మిరపకాయలు వేయండి, తీసేసుకుందాం. నేను గోంగూర పెట్టేసుకుందాం. అయిపోయిందండి, గోంగూర మగ్గిపోయింది. నూరేసుకుందాం. దీంట్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, కల్లిపు వేసేసుకున్నానండి. వేసుకొని నూరుకుంటున్నాను. నలిగేయండి, గోంగూర వేసుకుందాం. చిన్నకాయలు వేసానండి.
కొత్తిమీర వేసేసుకుందాం. ఆయిల్ వస్తుందండి. తాలింపు వేస్తున్నాను. మిరపకాయలు రెండు చిన్నపాయలు దంచుకున్నామండి. ఇంగు కొద్దిగా, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు దీనిలో వేయలేదు కాబట్టి నేను కొద్దిగా తీసుకొని ఉల్లిపాయ కలుపుతానండి. ఇంకింతే గోంగూర పచ్చడి. ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను 2 కలుపుకుంటున్నాను. కావాల్సిన వాళ్ళు ఇలా కలుపుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర తీసుకుంటాను. దీన్ని గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.